నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్। ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం। సేమియా పాయసం ఎంత బాగుంటుందో తిన్న ప్రతి ఒక్కరికి తెలుసు। సేమియా పాయసం చల్లారకుండా జారుడు కన్సిస్టెన్సీలోనే ఉండాలంటే ఈ కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది। మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం రండి। ముందుగా ఒక బాండీలోకి 3 కప్స్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి। మనం ఏ కప్తోనైతే సేమియాని తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ని తీసుకొని వేడి చేసుకోవాలి। ఈ వాటర్ వేడి అయ్యేలోపు మరో పక్కన కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని వేసుకోవాలి। నెయ్యి కాస్త హీట్ అయ్యాక అందులోకి 1 కప్ ఆఫ్ బాదాంని వేసుకోవాలి అండ్ 1 కప్ ఆఫ్ ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి। ఈ ప్లేస్లో కావాలంటే మీరు పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవచ్చు। ఇలా కాస్త ఫ్రై చేసుకోవాలి। కాస్త ఫ్రై చేసుకున్నాక 1 కప్ ఆఫ్ కిస్మిస్ని వేసుకోవాలి। ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి। ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి। ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్ ఆఫ్ సేమియాని వేసుకోవాలి। సేమియా కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న వాటర్ని ఇప్పుడు వేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి। సేమియా బాగా ఉడికేంతలోపు అదే బాండీలోకి పాలని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు పాలుని బాగా వేడి చేసుకోవాలండి। నెక్స్ట్ చూడండి సేమియా బాగా ఉడికిపోయింది। నెక్స్ట్ పాలు కూడా బాగా వేడి అయిపోయాయండి। నెక్స్ట్ ఆ పాలని సేమియాలోకి వేసేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి। ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి। తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి। నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు అలానే వదిలేయాలి। 10 మినిట్స్ తర్వాత చూడండి
వేడి వేడి సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. అంతేనండి. ఈ సింపుల్ టిప్స్ని పాటిస్తూ ఈ సేమియాని మీరు చేసుకున్నట్టయితే చాలా బాగా టేస్టీగా కుదురుతుందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.